మా ఇంట్లో ఎవరికైనా ఎప్పుడైనా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపించింది అనుకోండి, అంటే లైక్ చెస్ట్ పెయిన్, స్టొమక్ పెయిన్ అలాంటివి, ఫస్ట్ అయితే ఇంటి చిట్కా ఫాలో అవుతాము. అప్పటికి తగ్గకపోతే అప్పుడు మెడిసిన్ తీసుకుంటాము. మనకి గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినప్పుడు ఒక టేబుల్ స్పూన్ వామ్ తీసుకొని నోట్లో వేసుకొని బాగా మెత్తగా నవ్వులేసి మింగేయాలి. తర్వాత వాటర్ తాగాలి. మనకి కొద్దిసేపట్లో కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది. మరి పెద్దవాళ్ళం అయితే వాముని అలా నవ్వులేసి మింగేయగలం, కానీ చిన్న పిల్లలు అయితే వాము తినడానికి ఇష్టపడరు కదా. అందుకు మా పిల్లల కోసం నేను ఇలా సెపరేట్ గా వాము అన్నం తయారు చేస్తూ ఉంటాను. వీక్ లో ఒకసారి గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నా లేకపోయినా వాము అన్నం చేసి వేడివేడిగా తినిపిస్తాను. ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు, 2-3 ముద్దలు తింటే చాలు. అలానే అప్పుడప్పుడు వాము వాటర్ కూడా ప్రిపేర్ చేస్తాను. అయితే ఇమ్మీడియట్ రిలీఫ్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే చేయండి. వాము వాటర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకెప్పుడైనా చూపిస్తాను మీకు. అప్పుడప్పుడు పిల్లలు స్టమక్ పెయిన్ తో ఏడుస్తూ ఉంటారు కదా, మాక్సిమం వరకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే నేను మా పిల్లలకి ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను. వేడివేడిగా వామన్నం తయారు చేసి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా తోసేయడమే.